అసెంబ్లీలోకి రాగానే చూస్తే పాత ఎల్ఓపి ఆఫీస్కి తాళం వేసేసినారు. వారు కేటాయించినటువంటి కొత్త ఎల్ఓపి ఆఫీస్ ఒకటే ఒక రూమ్, మినిస్టర్ గారికి ఛాంబర్ ఏదైతే ఉంటుందో అసెంబ్లీలో ఆ ఒక్క రూమ్ ఎల్ఓపి గారికి ఇస్తామని చెప్పి ఎల్ఓపి గారు బోర్డు పెట్టడం జరిగింది. స్పీకర్ గారిని రిప్రజెంట్ చేసినాం, సార్ ఇది చాలా అన్యాయం, మీ గౌరవం కాపాడాలని మీకు సౌకర్యంగా ఉండాలని కేసీఆర్ గారి సహృదయంతో వారి యొక్క ఇప్పటిదాకా వాడుతున్న ఎల్ఓపీలు అందరూ వాడుతున్నటువంటి ఆఫీస్ని మీ సౌకర్యార్థం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ దానికి బదులుగా మీరు వారికి అలాట్ చేసింది కేవలం ఒక రూము. అంటే ఇప్పటి మట్టుకున్నటువంటి ఎల్ఓపి ఆఫీస్లో 1/4 ప్లేస్ కూడా లేదు. అది 1/4 ప్లేస్ కూడా లేనటువంటి రూముని కేటాయించడం జరిగింది. 39 మంది ఎమ్మెల్యేలు మేము ఉన్నాం. మరి ఎల్ఓపి గారు 39 మంది ఎమ్మెల్యేలతోటి ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేలతోటి ఏదైనా డిస్కస్ చేయాలన్నా కూడా అక్కడ అవకాశం లేదు. వారు మాకు చెప్పింది ఏంటంటే, మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం, అక్కడ 3 రూమ్స్ ఉన్నాయి, ఆ 3 రూమ్స్ కలిపి రెనోవేట్ చేస్తే ఒక ఎల్ఓపి గారి ఆఫీస్ అవుద్ది అక్కడ. అది దాదాపు ఇంతకుముందు నా ఆఫీస్ కంటే కూడా తక్కువనే ఉంటుంది, ఆ 3 రూములు కలిపినా తక్కువనే ఉంటుంది. అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటాం సార్, ఆ 3 రూములు ఇవ్వండి అని అడిగినాం. మరి చూస్తామని చెప్పినారు. ఎప్పటి నుంచో అంటే మేము ఉన్నప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ వారు 5 సభ్యులు ఉన్నప్పుడు కూడా ఆ ఎల్ఓపి ఆఫీస్ని వాడుకోవడానికి వారికి అవకాశం ఇచ్చినాం. కానీ వాళ్ళ 39 మంది సభ్యులు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎల్ఓపి ఆఫీస్ని అది తీసుకొని ఓకే తీసుకుంటున్నారు, నో ప్రాబ్లం. ఎంతైతే ఇంతకుముందు ఉండేనో అంత స్పేస్లో 1/4 కూడా లేదు ఇప్పుడు ఇచ్చింది. అంత డిగ్రేడ్ చేసి వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు. స్పీకర్ గారికి మేము రిక్వెస్ట్ చేసాం, సార్ ఇది మంచిది కాదు. మీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ మట్టుకైతే సభానాయకుడు ఎంత గౌరవం ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే గౌరవం ఉంటుంది. మరి వారికి అంత చిన్న రూమ్ ఇవ్వడం మంచిది కాదు. మరొక 3 మినిస్టర్ రూమ్స్ కలిపి రెనోవేట్ చేసి ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. వారు చూస్తానని చెప్పినారు. నేను ఎల్ఏ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇట్లా ఎల్ఓపి ఆఫీసుని తీసుకోవడం, దానికి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న రూమును అలాట్ చేసి అక్కడ కూర్చోండి పొండి అనడం, అది చాలా అవమానకరంగా ఎల్ఓపి యొక్క స్టేటస్ని దిగజార్చే విధంగా. అసలు ఎల్ఓపి గారికి వారికి గౌరవం ఉంటుందే అసెంబ్లీలో. ఆ అసెంబ్లీలో వారు కూర్చోవడానికి సరిగ్గా గది ఇవ్వకపోతే ఇంకా ఎల్ఓపికి లీడర్ ఆఫ్ అపోజిషన్కి గౌరవం ఏముంటుంది. కాబట్టి ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఛాంబర్ మార్పుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే అది స్పీకర్ యాంటరూమ్ గా మార్చారు. అంతే స్థాయిలో రూమ్ ఎల్ఓపికి ఇచ్చి ఉంటే చర్చ ఉండకు, కానీ కేవలం 2 చిన్న గదులను మాత్రమే కేటాయించున్నారు. గతంలో ప్రధాన ప్రతిపక్ష నాయకునికి ఇచ్చేటువంటి ఛాంబర్ ను స్పీకర్ యాంటరూమ్ అయితే చేర్చారు. అంటే కేవలం 2 రూములు కేటాయించడం, 39 మంది సభలో ప్రాతినిధ్యమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ చిన్న 2 రూములు ఇవ్వడం, అవి సరిపోవు అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. రెనోవేట్ చేసి ఏదైతే ఎల్ఓపికి రూమ్ ఇవ్వాలి, రెండోది రూమ్ల సంఖ్య పెంచాలని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. త్వరగా సత్వరం అయితే పూర్తి చేయాలని వారు కోరుతా ఉన్నారు. అటు ముఖ్యమంత్రి, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాను గిరిదార్చే విధంగా ప్రభుత్వం చేసింది, అది సరైన పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యంలో సరైనది కాదని కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో స్పీకర్కి అయితే వారు కోరడం జరిగింది. దాన్ని త్వరలోనే పూర్తి చేయాలని కూడా అయితే స్పీకర్ అయితే కోరినారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన అయితే రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.